సొంత డబ్బులతో నేను కొన్నాను. ఈయన ఇలా అంటున్నాడు, అసలు ఏదో లాస్ట్ టైం తింటున్నట్టు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని నాకు ఒక క్షణం కోపం వచ్చింది. బర్డన్ వేయాలి అనుకోలేదు, అందుకే నా సొంత డబ్బులతో చేయాలి అనుకున్నాను. పంపించేసేయడం, ఇంకా వెంటనే ఇంకా ఈ వీడియోస్లో పడిపోయి వీడియోస్ చేసుకుంటూ అట్లా ఉండేదాన్ని. నా ఛానల్లో ఎప్పుడు రా దేవుడా ఇలాంటి వీడియో పడేదని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఫైనల్లీ ఆ డే అయితే వచ్చింది. మన ఛానల్లో కూడా యూట్యూబ్ మానిటైజేషన్ అయిపోయింది. నేను పేమెంట్ తీసుకున్నాను అనే వీడియో అయితే లాంచ్ అయిపోయింది. ఈ సక్సెస్ నాకు అంత ఈజీగా రాలేదు. ఒక ఫెయిల్యూర్ నుంచి ఒక సక్సెస్ అయితే వచ్చింది. నా యూట్యూబ్ ఛానల్ జర్నీ అంతా ఈ వీడియోలో మీకు చెప్తాను, లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఈ మనీతో నేనేం చేశాను, ఏమేం కొన్నాను అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. హౌస్ వైఫ్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు, ఎక్కడా స్కిప్ చేయొద్దు. హౌస్ వైఫ్స్ అందరికీ ఖచ్చితంగా ఉపయోగపడే వీడియో ఇది. ఏంటంటే నేను ఛానల్ స్టార్టింగ్ లో ఒక వీడియో అయితే పెట్టాను. ప్రతి ఒక్కరికి మనీ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్కి ఖర్చులకైనా వస్తాయి. మీరు ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి, నాతో పాటు స్టార్ట్ చేయండి అని చెప్పేసి ఒక వీడియో చేశాను. స్టార్టింగ్లో నాకు ఒక సంకల్పం ఉంది, అది గట్టిగా అనుకుంటున్నాను అనేసి కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేశాను. అదే కాన్ఫిడెన్స్తో సక్సెస్ అయితే అయ్యాను. ఈ సక్సెస్ నాకు అంత ఆషామాషిగా రాలేదండి. ఎందుకంటే నేను ఒక 7 years బ్యాక్ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. దాంట్లో ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్గా వీడియోస్ పెట్టేదాన్ని. 6 months పెట్టేదాన్ని, 6 months పెట్టేదాన్ని కాదనమాట. అండ్ మధ్యలో ప్రెగ్నెన్సీ అని, అదని ఇదని, హెల్త్ ఇష్యూస్ అని, ఇంకోటని ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ ఉండేవి వాటిలో వీడియోస్. ఒకవేళ వీడియోస్ పెట్టినా సరే వాటికి వ్యూస్ సరిగా రావట్లేదని చెప్పేసి నా వీడియోస్ నేను చూసుకోవడం, నా ఫ్యామిలీ మెంబర్స్కి పంపించడం, ఇట్లా చేసేదాన్ని అనమాట. దానివల్ల ఆ ఛానల్కి గ్రోత్ లేదు. కానీ నేను ఎక్కువగా దాని గురించి స్ట్రెస్ తీసుకునేదాన్ని, కష్టపడేదాన్ని. ఏంట్రా నేను ఇంత కష్టపడుతున్నా, వ్యూస్ రావట్లేదు, ఛానల్ గ్రోత్ లేదని చెప్పేసి చాలా ఆలోచించేదాన్ని. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే యూట్యూబ్ అంతా మనకి సెట్ అవ్వదని చెప్పేసి ఆపేసాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత మా నాన్నగారు రీసెంట్గా చనిపోవడం వల్ల గురించి డిప్రెషన్లోకి వెళ్తున్నాను. అంటే అదే టైంలో మేము వేరే ఊరు వచ్చేయడం, ఫ్యామిలీ మెంబర్స్కి దూరంగా వేరే ఊరు రావడం వల్ల నేను ఎక్కువగా ఒంటరిగా ఉంటున్నాను కదా, ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్తున్నాను అనేసి మా ఇంట్లో వాళ్ళు, ఎందుకు ఇట్లా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటావు, మనం అనుకున్న ఏడ్చినా ఏం చేసినా జరిగిపోయింది అయితే మనం వెనక్కి తీసుకురాలేం కదా, నువ్వు ఒక్కటే ఉంటున్నావు కాబట్టి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు, ఏదైనా చెయ్యి అనేసి అన్నారనమాట. ఇంత ఈ హైదరాబాద్ మహానగరంలో మనకి ఏం తెలీదు, ఏం చేయగలుగుతాం, ఏ జాబ్ చేయలేను, తెలీదు అనేసి నేను ఊరుకున్నాను అనమాట. అది నాకేంటంటే నా పిల్లలిద్దరికి 100% నేను దగ్గరుండి వాళ్ళకి నా 100% ఇవ్వాలి. ఈ టైంలో రైట్ టైం, పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు కదా, నా 100% వాళ్ళకి ఇవ్వాలి అనేది నాకు అనమాట. అంటే బయటకు వెళ్ళి జాబ్ చేసే ఆలోచన అయితే నాకు లేదు. ఇప్పుడు జాబ్ చేశానంటే వాళ్ళకి ఒక మదర్గా నేను 100% ఇవ్వలేను. నేను అది రిగ్రెట్ ఫీల్ అవ్వాలి, ఆ రిగ్రెట్తో నేను ఉండలేను. అందుకని నేను ఇంట్లోనే ఉండాలి, పిల్లల్ని చూసుకోవాలి, అలాగే ఈ ఆలోచనల నుంచి బయటకు రావాలి అనేసి మా ఇంట్లో వాళ్ళు, అంటే మా అమ్మ, మా తమ్ముడు, వీళ్ళందరూ ఏంటంటే నువ్వు యూట్యూబ్ చేస్తావు కదా, అది మళ్ళీ స్టార్ట్ చేసుకో. అయితే ఒకప్పుడు వాళ్ళే అనేవాళ్ళు, నీకు ఎందుకు దీని గురించి ఆలోచించి హెడేక్ వస్తుంది, ఆపేసి అనేవాళ్ళు. అలాంటిది నేను ఇట్లా డిప్రెషన్లోకి వెళ్తున్నానని వాళ్ళే మళ్ళీ స్టార్ట్ చేయి అనేసి ఒక మాట అన్నారనమాట. నాకు అప్పుడు అనిపించింది నిజమే కదా, ఎందుకు ఇట్లా ఆలోచిస్తూ ఉన్నాను. నేను కూడా కొంచెం డైవర్షన్ కోసం కొత్త ఛానల్ అయితే ఒకటి డిసెంబర్లో స్టార్ట్ చేశాను. లాస్ట్ డిసెంబర్లో, 24 డిసెంబర్లో. ఆల్రెడీ ఒక ఛానల్ పెట్టి ఫెయిల్ అయి ఉన్నాను కాబట్టి నాకు దాని గురించి ఎంతో కొంత ఒక నాలెడ్జ్ అయితే ఉండింది. ఈసారి అట్లా కాదు, ల్యాగ్ చేయకూడదు, చాలా ఫాస్ట్గా ఉండాలి అని కొన్ని టిప్స్ తోటి నేను డిసెంబర్లో స్టార్ట్ చేశాను. డిసెంబర్ నుంచి 1 monthలో నాకు జనవరికి నాకు 1K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. ఇంకా 1K సబ్స్క్రైబర్స్ రాగానే నాకు ఎనర్జీ వచ్చేసింది. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేశాను అనమాట వీడియోస్ పెట్టడం. అసలు గ్యాప్ లేకుండా రోజుకి 2-3 షార్ట్స్ పెట్టేదాన్ని, ఒక్కోసారి 5-6 షార్ట్స్ కూడా పెట్టేదాన్ని అనమాట. చక్కచక్క పని చేసుకోవడం, పిల్లల్ని స్కూల్కి పంపించేయడం, హస్బెండ్ని ఆఫీస్కి పంపించేసేయడం, ఇంకా వెంటనే ఇంకా ఈ వీడియోస్లో పడిపోయి వీడియోస్ చేసుకుంటూ అట్లా ఉండేదాన్ని. నాకు జస్ట్ ఒక 3-4 monthsలోనే నాకు 5K సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. అయితే ఇట్లా జరుగుతున్న టైంలో అలేఖ్య చిట్టి పికిల్స్ ట్రెండింగ్ అవుతా ఉందన్నమాట. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు అందరు దీని గురించే మాట్లాడుతున్నారు కదా, అసలు వాళ్ళని అండు ఎందుకు, వాళ్ళతో అనిపించుకోవడం ఎందుకు, అసలు కొనుక్కోవడం ఎందుకు, మన ఇంట్లో చేసుకుంటే పోతుంది కదా. అంటే ఫస్ట్ నుంచి మాకు అన్ని ఇంట్లో చేసుకునేది అలవాటు కాబట్టి, ఈ పచ్చళ్ళు ఎప్పుడు అవి ఆర్డర్ చేయలేదు కాబట్టి నేను నా వర్షన్లోనే ఇంట్లో చేసుకుంటే పోద్ది కదా, ఎందుకు వాళ్ళ దగ్గర కొనుక్కోవడం, వాళ్ళతో అనిపించుకోవడం, మళ్ళీ వాళ్ళని అనడం అనేసి ఉద్దేశంతో అనుకుంటాను అనమాట ఆ టైంలో. అదే టైంలో మా ఇంట్లో వాళ్ళు, అంటే మా రిలేటివ్స్ ఒక పచ్చడి చేశాను, గోంగూర చికెన్ పికిల్ చేశాను, చెన్నుని పంపించు అంటే తను వెళ్ళలేదనమాట. అంటే ఇంత పచ్చడి కోసం అంత దూరం ఎందుకులే అన్నట్లు ఆగిపోయాము. సరే మనమే చేసుకుందాంలే అని చెప్పేసి నేను ఆ టైంలో పచ్చడి చేశాను. ఆబ్వియస్లీ ఇంకా యూట్యూబర్స్కి ఏం చేసినా సరే, అంటే ఏ వంట చేసినా, ఏం కుక్ చేసినా యూట్యూబ్ వీడియోస్లో పెట్టేస్తాం. అంటే కుకింగ్ వీడియోస్ అయితే కుకింగ్ పెట్టేస్తాము, ఇంకా వ్లాగ్స్ అలాంటివి అయితే ఏం జరిగినా పెట్టేస్తాము. అట్లా నాకు ఆ టైంలో సరే ఎట్లు పచ్చడి చేస్తున్నాను కదా, వీడియో చేద్దాం అన్నట్టు చేశాను. అదే టైంలో అలేఖ్య చిట్టి పికిల్స్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి దాని గురించి 2 మాటలు మాట్లాడాను. స్టార్టింగ్లో ఒక 2-3 minutes ఏమో మాట్లాడాను అంతే, ఇంకా వైరల్ అయిపోయింది అనమాట వీడియో. అంటే వైరల్ అంటే మిలియన్స్ కాదు, జస్ట్ ఒక 37K వ్యూస్కి వెళ్ళింది. అయితే జనాలందరూ నా మీద విరగబడిపోయారు. అంటే నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను, సిస్టర్స్కి సపోర్ట్ చేస్తున్నాను,
వాళ్ళు ఈ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి, తిడుతున్నారు అన్నా కూడా వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారు అన్నట్లు ఇంకా అందరూ నా మీద పడ్డారనమాట. ఇంకా ఆ టైంలో కొంచెం డిప్రెషన్ కూడా వెళ్ళాను అనమాట. నేను తెలిసిందే కదా, సక్సెస్ వచ్చే కొద్దీ నెగిటివిటీ అయితే ఉంటుంది ఖచ్చితంగా అనేసి ఇంకా అయినా కూడా దాన్ని పట్టించుకోకుండా నేను ఇంకా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. ఇంకా ట్రెండింగ్ టాపిక్స్ కూడా తీసుకున్నాను. ఆ ట్రెండింగ్ టాపిక్స్ తీసుకోవడం వల్ల నాకు వాచ్ టైం గెయిన్ అయ్యింది. ఆ తర్వాత నేను ఆ ట్రెండింగ్ టాపిక్స్ మనకి కరెక్ట్ కాదు అంటే నా పరిధిలో ఉండే వీడియోస్ కాదు అవి, అంటే నేను చేయగలిగే వీడియోస్ కాదు, నా కంటెంట్ కాదు అది. అందుకని ఆ ట్రెండింగ్ టాపిక్స్ ఆపేశాను. నా కంటెంట్ ఏదైతే ఉందో కుకింగ్, ఆ కుకింగ్ మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఎప్పుడైతే మానిటైజేషన్ అయిపోయిందో అప్పటి నుంచి మళ్ళీ నా కుకింగ్ వీడియోస్కి వచ్చేసాను. మానిటైజేషన్ అయ్యేంత వరకు మాత్రమే కొన్ని ట్రెండింగ్ టాపిక్స్ మీద మాట్లాడాను. ఆ తర్వాత నాకు పేమెంట్ రావడానికి మానిటైజేషన్ అయిన తర్వాత 1.5 month పట్టింది. 1.5 monthకి నేను వచ్చేసినా కూడా పేమెంట్ నేను తీసుకోలేదు. ఎందుకంటే నేను చెప్పాను కదా, నాకు సంకల్పం ఉంది, దానికోసమే తీసుకోవాలి ఫస్ట్ పేమెంట్, దాన్ని వాటి కోసమే వాడాలి అనుకున్నాను కాబట్టి నేను తీసుకోలేదు. ఇప్పుడు ఆ టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు తీసుకున్నాను. దాన్ని ఏమేమి చేశాను అనేది మీకు షేర్ చేసుకుంటాను. నేను ఈ పేమెంట్తో ఏమేమి చేశానో ఇంకా ఏమేమి చేయాలి అనుకుంటున్నానో మీకు చెప్తాను. ముందైతే దేవుడి కోసం కొంచెం తీసి పక్కన పెట్టేశాను. దాని తర్వాత అమ్మ కోసం ఒక చీర కొన్నాను. నా సొంత డబ్బులతో మా అమ్మకు ఒక చీర కొన్నాను అనమాట. మా అమ్మ కోసం అయితే నేను ఈ చీర తీసుకున్నాను. ఎలా ఉందో చెప్పండి. ఎప్పుడు ఇది కావాలి అది కావాలని ఎప్పుడు అడగదు. నేను దగ్గరే ఉన్నా అడగదు, దూరంగా ఉన్నా అడగదు. ఈ చీరల వల్ల ఆమెకేదో నేనేదో చేసేసానని కాదు, కానీ నాకు ఒక తృప్తి. నా సొంత డబ్బులతో నేను కొన్నాను. ఇంతకుముందు కూడా కొనేదాన్ని, కానీ నేను మా అమ్మ ఇచ్చిన డబ్బులే దాచుకొని కొనడమో, లేకపోతే మా వారు నాకు ఇంట్లో ఇచ్చిన వాటికి సేవ్ చేసుకొని దాంట్లో కొనడమో చేసేదాన్ని. కానీ నేను నా సొంత డబ్బులతో కొన్నానంటే ఆ సంతోషమే వేరు కదా. అది 100 రూపాయల చీరైనా సరే. శారీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇంకా నాన్న కోసం అయితే మొదటి నుండి నా మైండ్లో ఒకటి ఉంది అని చెప్తా ఉన్నాను కదా, అది ఇదే అనమాట. అంటే మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్న టైంలో ఐసీలో ఉన్నారనమాట. ఐసీలో ఉన్న టైంలో అసలు ఫుడ్డే తీసుకోవట్లేదు, మేము ఏం పెట్టినా తినట్లేదు అని చెప్పేసి నర్సులు చెప్పేవాళ్ళు. అయితే అదే టైంలో ఒక నర్సు వాచ్మెన్కి చెప్పి పంపించింది, పలానా పేషెంట్ వాళ్ళు ఫుడ్ తీసుకురమ్మని చెప్పు అనేసి. ఆ వాచ్మెన్ వచ్చి చెప్పారు, ఫుడ్ ఏం తీసుకోవట్లేదు అని చెప్పారు కదండి, అందుకని మేము ఏం తీసుకురాలేదు అని చెప్పాము. అయితే నేను సరే ఉండండి, ఒక్క నిమిషం నేను వెళ్ళి ఏదైనా తీసుకొస్తాను, రసం రైస్ కానీ సాంబార్ రైస్ కానీ అక్కడ క్యాంటీన్స్ ఉంటాయి కదా, ఆ క్యాంటీన్లో తీసుకొచ్చేస్తాను ఆగండి అని అంటే, లేదమ్మా మీరు ఇన్సూరెన్స్ తరపున కదా పేషెంట్కి ఫుడ్ లోపలే పెట్టేస్తారు, కానీ ఆయన ఇంటి భోజనం అడుగుతున్నారంట, ఆ ఫుడ్ తిననంటున్నాడంట అని అంటే, నాకు ఇంకప్పటికెప్పుడు ఏం వండుకోవాలి, ఇంటికి వెళ్ళి ఏం తేవాలి ఏం అర్థం కాలేదు. సరే అండి సాయంత్రం వెళ్ళి ఏదో ఒకటి చేసుకొని వస్తాను, ప్రస్తుతానికి ఏదైనా పెట్టండి, ఏదైనా పాలన్నా ఇవ్వండి అని చెప్పేసి చెప్పామన్నమాట. అయితే ఏదో ఆయనకి తినాలనిపించింది, పాపం అడిగాడు ఇంటి భోజనం. సరేలేమ్మా నేను ఏదో ఒకటి చెప్తాను అని అన్నాడు. నాకు చాలా ఆలోచించాను, ఏంటి నా ఇలా అంటున్నాడు, అసలు ఏదో లాస్ట్ టైం తింటున్నట్టు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని నాకు ఒక క్షణం కోపం వచ్చింది. నాన్న బాగున్నాడు కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనేసి. కానీ ఈవినింగ్ కల్లా మా నాన్నకి వెంటిలేటర్ వేసేసారనమాట. ఇంకా ఫుడ్ తీసుకునే పరిస్థితి లేదు, బ్రీతింగ్ తీసుకోవడం కష్టంగా ఉందని చెప్పి వెంటిలేటర్ వేస్తున్నామని మాకు వచ్చి చెప్పేశారు. ఇంకా ఫుడ్ తినే అవకాశమే లేదు ఆయనకి. ఇంకా ఆ వెంటిలేటర్ మీద వెళ్ళడం ఇంకా 2 days తర్వాత చనిపోయారనమాట. ఇంకా నాకు ఆ మాట అలాగే గుర్తుండిపోయింది. నాన్న ఇంటి భోజనం అడిగాడు కానీ నేను ఇవ్వలేదు, ఆయనకి మేము చేసింది మేము వండింది తినాలనిపించిందేమో లాస్ట్ టైము అనేసి నాకు అదే ఉండిపోయింది మైండ్లో. అందుకనే నాకు ఆ బాధలోంచి పుట్టుకొచ్చింది ఆలోచన, నేను ఏదైనా సంపాదించిన తర్వాత నా సొంత డబ్బులతో ఒక 10 మందికి భోజనం పెట్టాలి, కనీసం 10 మందికైనా పెట్టాలి అనుకున్నాను. ఇక్కడ నా డబ్బులు మా ఇంట్లో వాళ్ళ డబ్బులు అని వేరని కాదు, కానీ ఒక ఫ్యామిలీని లీడ్ చేస్తున్న పర్సన్కి ఇంకొక బర్డెన్ వేయాలి అనుకోలేదు. అందుకే నా సొంత డబ్బులతో చేయాలి అనుకున్నాను. నేను అనుకున్న వాటిలో 3 అయిపోయినాయి, ఇది 4వది. ఈ మిగిలిన అమౌంట్ని నేను ఏం చేశాను అనేది మీకు చూపిస్తాను. ఒక ఫ్యామిలీ కోసం తన 100% ఇస్తూ ఇంటిని పిల్లల్ని భార్యని అందరినీ చూసుకుంటూ ఉన్న ఒక పర్సన్కి ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో ఒక లో టైంలో నేను అందరి గురించి ఆలోచిస్తాను, నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు అనే ఆలోచన ఒక్కసారైనా వస్తుంది. ఎందుకంటే తను ఎన్నో బర్డెన్స్ ఫేస్ చేస్తాడు కాబట్టి. అలాంటి ఒక వ్యక్తికి నేనున్నాను అని మనం ఒక సపోర్ట్ ఇవ్వడం అనేది ఎంత సంతోషాన్ని ఇస్తుందో తెలుసా. అబ్బాయి సంపాదించడం మొదలు పెట్టాడు అంటే తల్లిదండ్రులు కూడా పాకెట్ మనీ ఇవ్వడం కూడా
మానేస్తారు. అంటే తనకి వచ్చేది ఎంత ఖర్చు అవుతుంది ఏం కూడా ఆలోచించారు. డబ్బులు సంపాదిస్తున్నాడు కదా ఇంకేముంది వాడికి అని అనుకుంటారు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళైతే అసలు చెప్పరక్కర్లేదు, అమ్మో వాడికేంటి లక్షలు సంపాదించేస్తున్నాడు అంటారు. కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంది అనేది మాత్రం ఆలోచించరు. అయినా ఎంత సంపాదించినా ఎవరి తుఫాన్లు వాళ్ళకు ఉంటాయి, అది ఎవరికి అర్థం కాదు. కానీ అవన్నీ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత భార్యకైతే ఉంటుంది. అందుకే వంతు సపోర్ట్ మా వారికి ఇవ్వాలని అనుకుంటున్నాను. నేను ఇచ్చేది కొద్దిగా అయినా మా వారికి నా గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు అని ఒక సంతోషం అయితే ఉంటుంది. లేడీస్కి చెప్పుకోకూడదు అంటారు కానీ నా సబ్స్క్రైబర్స్ కి చెప్పుకోవాల్సిన బాధ్యత అయితే నా మీద ఉంది. లేడీస్ కి చెప్పే మాట ఏంటంటే, మన హౌస్ వైఫ్స్ కి ఎవ్వరు ఒక్క రూపాయి కూడా మనకి ఊరికే ఇవ్వరు. ఇందులోంచి ఒక్క కాగితం, ఈ ఒక్క కాగితం మనకి ఊరికే ఇస్తారా ఎవరైనా? పోనీ అప్పుగా ఇస్తారా? అప్పుగా ఇస్తే కూడా ఇచ్చిన క్షణం నుంచి ఎప్పుడు ఇస్తావు అని ఫోన్లు, మెసేజ్లు. అందుకనే మనం ఇంట్లో ఉంటూనే, పిల్లల్ని చూసుకుంటూనే, భర్తని ఇంటిని మేనేజ్ చేసుకుంటూనే మనం ఎర్న్ చేయొచ్చు యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ మీద ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మన 100% ఇచ్చామంటే గ్యారంటీగా సక్సెస్ అనేది వస్తుంది. ఎవరిని ఒక రూపాయి అడగకుండా మనకంటూ ఎంతో కొంత సంపాదిస్తాము. మనము మన ఇంట్లో వాళ్ళకి సపోర్ట్గా ఉంటాము. ఎంతో చేయాలని ఉంటుంది, ఏవో సాధించాలని ఉంటుంది, కానీ ఏమీ చేయలేక పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉండిపోయిన ఆడవాళ్ళు చాలామందే ఉంటారు. ఖచ్చితంగా ట్రై చేయండి, సక్సెస్ అవుతారు. ఆ ఫెయిల్యూర్లో నుంచి నేను నేర్చుకున్న వాటితో ఈ 7 monthsలో ట్రై చేశాను కాబట్టి తొందరగా వచ్చింది. అయితే ఇప్పుడు కొన్ని టెక్ ఛానల్స్ ఉన్నాయి కదా, వాటిని చూసి టిప్స్ అన్ని తెలుసుకొని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఖచ్చితంగా ట్రై చేయండి, సక్సెస్ అవుతారు. అయితే నా సక్సెస్ వెనక ఉన్నది మాత్రం మీరే. ఇట్లాగే సపోర్ట్ చేయండి. మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బాయ్ బాయ్.